నమస్కారం. ఆధ్యాత్మిక యాత్రలు అంటే మనకు ముందుగా వినిపించేది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎందుకు అనంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అది ఎంతటి సాహసోపేతమైన యాత్ర అయినా సరే ప్రతి తెలుగు వారికి చాలా ఇష్టమైన సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. గత 25 ఏళ్లుగా ఎంతో మంది భక్తులను ముందుండి చక్కగా ఆ యాత్రలన్నింటినీ చూపించి మళ్ళీ సేఫ్గా వాళ్ళ ఇంటికి చేర్చడమే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ యొక్క ప్రత్యేకత. అందుకే భక్తుల్లో అంత నమ్మకం ఏర్పడింది. మరి ఈ సంవత్సరం కుంభమేళా జరగనున్న నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం. చైర్మన్ ఆర్వి రమణ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఆధ్యాత్మిక యాత్రలు అనేవి ఒక రకంగా చెప్పాలంటే సాహసోపేతమైనవి. మనం దేవుణ్ణి చూడడానికి వెళ్ళి చాలామంది అన్ఫార్చునేట్లీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మనం చూసాం. అంత క్లిష్టతరమైన ఆ పరిస్థితులను చూస్తూ ఉంటాం. మరి ఈ సంవత్సరం 12 సంవత్సరాల తరువాత మహాకుంభమేళా జరగబోతోంది. ఎక్కడ జరగబోతోంది, ఆ విశిష్టత ఏంటి? భారతదేశంలో ఇవాళ 2025వ సంవత్సరం దేశవ్యాప్తంగా కోటాను కోట్ల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ప్రారంభమైంది. నిన్నటి నుంచి జనవరి 13 మకర సంక్రాంతి రోజు నుంచి ప్రారంభమైనటువంటి మహాకుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ దివ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంబరం అనేది ఇవాళ భారతదేశంలో పుట్టింది కాదు. అనాది కాలం నుంచి వేలాది సంవత్సరాలుగా భారతదేశం యొక్క హైందవ మతం యొక్క గొప్పతనాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి హైందవ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను, జీవన స్థితిగతులను ప్రపంచానికి ఎలుగెత్తి చాటినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సమావేశం కుంభమేళా. హర్షవర్ధనుని కాలం నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఎంతమంది ముస్లిం పాలకులు వచ్చినా, బ్రిటిష్ పాలకులు వచ్చినా, అనేక రాజవంశాలకు వచ్చినా, ఎవ్వరు వచ్చినా కూడా చెక్కు చెదరనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి కుంభమేళా. అటువంటి మహాకుంభమేళా ఇవాళ ప్రారంభమైంది. దాదాపు 45 రోజుల కాలం పాటు జరిగేటువంటి ఈ మహాకుంభమేళా ఉత్సవం అనేది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ క్షేత్రం నందలి ప్రారంభమవుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్పటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం మరెక్కడా లేదు అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు, ప్రపంచ పర్యాటకులు కూడా చెప్తూ ఉంటారు, అతిపెద్ద వరల్డ్ కాంగ్రెస్, ఇంత పెద్ద జన సమూహం అయ్యేటువంటి ప్రదేశం భారతదేశంలో కాదు, ప్రపంచంలో మరెక్కడా లేదు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అంతటి దివ్యమైనటువంటి మహాకుంభమేళా ఇవాళ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల మంది హైందవులు ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రదేశానికి వెళ్ళాలి. సాధారణంగానే మహాకుంభమేళా జరిగేటువంటి ప్రయాగ క్షేత్రమన్నా, అక్కడ ఉన్నటువంటి సరిహద్దు ప్రదేశంలో ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి కాశీ క్షేత్రమైనా, ఇవన్నీ కూడా భారతీయ హైందవ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తప్పనిసరిగా సందర్శించుకోవలసినటువంటి క్షేత్రాలు. తాను హిందువుగా జన్మించిన తర్వాత, హిందువుగా జీవిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారైనా సరే ఆ ప్రదేశం వెళ్ళాలని పరితపిస్తూ ఉంటాడు. అటువంటి దివ్యమైనటువంటి ప్రదేశంలో ఇవాళ కుంభమేళా లాంటి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది, దాదాపు 45 కోట్ల మంది ప్రజలు ఈ కుంభమేళా ఉత్సవంలో పాలు పంచుకుంటారు. అసలు ఎంత దివ్యంగా తయారు చేశారండి ఆ మహాకుంభమేళా. ఒక్కసారి నేను మాటలతో చెప్పడానికి లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి మీడియా తీసుకున్న, ఎలక్ట్రానిక్ మీడియా తీసుకున్న, ప్రింట్ మీడియా తీసుకున్న, సోషల్ మీడియా తీసుకున్న, ఎక్కడ తీసుకున్నా కూడా అందరికీ కనిపిస్తూ ఉన్నటువంటి ఒకే ఒక అద్భుతం ఏది అంటే మహాకుంభమేళా. ఇప్పుడు అంత కనుల పండుగగా సాగే ఈ మహాకుంభమేళాకు మీరు అన్నారు 45 కోట్ల మంది అంటే మన ఇసుక వేసిన రాలనంత జనం అని అనుకోవచ్చు. మరి ఇలాంటి క్లిష్టమైన ఆధ్యాత్మిక యాత్రల్ని తీసుకుని వెళ్ళి చూపించడం అనేది అంత ఈజీ థింగ్ అయితే కాదు. మరి మీ ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి? ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి సంస్థ పుట్టిందే తెలుగు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకులకు అందరికీ కూడా దేశవ్యాప్తంగా జరిగేటువంటి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివిధ ఆధ్యాత్మిక ప్రదేశాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు, శక్తిపీఠాలు, ఇవన్నీ సనాతన భారతదేశంలో ఏవైతే హైందవ సమాజంలో దివ్యమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తప్పనిసరిగా ప్రజలందరికీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సౌలభ్యపరంగా ఏర్పాటు చేయాలి అన్న ఆకాంక్ష ఏర్పాటైందే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. అందుకే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి ప్రజలు ఇచ్చినటువంటి పేరు ఆత్మీయ నేస్తం, ఆత్మీయ ట్రావెల్స్. దానికి అనుగుణంగా ఎందుకంటే 2025 మహాకుంభమేళా కార్యక్రమాలు వస్తాయని మేము సంవత్సరం క్రితమే భావించి
ఒక సంవత్సరం రోజుల ముందుగానే ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఎంతమంది ప్రయాణికులు తీసుకువెళ్ళాలి, ఇవాళ ప్రతి ఒక్కరికి వెళ్ళాలన్న కోరిక ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేటువంటి 45 కోట్ల మంది వస్తారంట, కోటాను కోట్ల భక్తులు వస్తూ ఉన్నారు. మనం తీసుకుంటే సుదూరమైనటువంటి ప్రాంతం, ముఖ్యంగా దక్షిణాది ప్రాంతం, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాలి అంటే మనకు ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ కానీ విమాన సౌకర్యాలు కానీ చాలా అల్పంగా ఉన్నాయి. ప్రభుత్వం వారు ఇటీవల కాలంలో కొన్ని వందల రైళ్లు, స్పెషల్ ట్రైన్స్ వేసినప్పటికీ కూడా కోటాను కోట్ల మంది వచ్చేటువంటి ఆ క్షేత్ర దర్శన కోసం అవన్నీ కూడా ఏవీ సరిపోవట్లేదు. అందుకే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేకంగా విమాన సౌకర్యాలతో ముందస్తుగానే బుకింగ్ చేసి చాలా తక్కువ ప్రైజుకే వెళ్ళేటువంటి విధంగా ప్యాకేజీలు కల్పిస్తూ ఉంది. వాటితో పాటు రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి వయా నాగపూర్ మీదుగా ప్రతిరోజు కూడా, ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కూడా ఎవ్వరు కూడా నిర్వహించలేనటువంటి విధంగా ఒక వోల్వో బస్సును ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతిరోజు సాయంకాలం 4 గంటలకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయం నుంచి వోల్వో బస్ బయలుదేరే విధంగా మహాకుంభమేళకి ప్రత్యేకమైనటువంటి బస్సెస్తో, ఏసీ బస్సెస్తో దారి పొడుగునా వాళ్ళకు అవసరమైనటువంటి చక్కటి ఆహార సదుపాయాలు, వాళ్ళకు అవసరమైనటువంటి వివిధ తీర్థ ప్రదేశాలన్నీ కూడా కాశీ, గయా, ప్రయాగ, అయోధ్య, లక్నో, నైమిషారణ్యం, చిత్రకూట్, ఇలా ఎన్నో ప్రదేశాలన్నింటినీ కూడా ఈ యాత్రలో పరిపూర్ణం చేస్తూ ప్రతిరోజు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ హైదరాబాద్ కేంద్రంగా బస్సెస్ ఆపరేట్ చేస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా, చాలా మందికి వెళ్ళాలని ఆకాంక్ష ఉంటుంది, కోరిక ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేసేటువంటి పని ఒకటి, ఆన్లైన్కి వెళ్తే మాత్రం ట్రైన్ టికెట్స్ అందుబాటులో ఉండవు. ఫ్లైట్ రేట్స్ అయితే ఇవాళ ఇంటర్నేషనల్ టికెట్స్ వీటికన్నా తక్కువ దొరుకుతాయేమో, అంతటి కాస్ట్ పలుకుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో వెళ్ళలేమన్న ఆలోచన మీరు ఎవ్వరు కూడా పెట్టుకోవద్దు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తికి కూడా దేశ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా కూడా కొన్ని వేల మందిని తీసుకువెళ్ళి సురక్షితంగా తీసుకుని వచ్చేటువంటి బాధ్యత కలిగినటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. దాదాపుగా 250 మంది సిబ్బంది మీకోసం అనునిత్యం పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మేము ప్రతిరోజు సంకల్పించేటువంటి ఈ వోల్వో బస్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా యూటిలైజ్ చేసుకొని మహాకుంభమేళా యాత్రని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఇహా టీవీ తరపున ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నారు. రమణ గారు, సాధారణంగా మహాకుంభమేళాలో పాల్గొవాలి అని అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టికెట్స్ బుక్ చేయాలని చూసినప్పుడు అవైలబిలిటీ లేదు. ఇంకొకటి, ఒకవేళ ఉన్నా ఆ రేట్లు మనం చెప్పలేం. ఆకాశాన్ని అంటుతున్నాయి చుక్కలు అంటారు, అట్లా ఉంటుంది, అతి భయంకరంగా. కాకపోతే మీరు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు. ఏ రోజు అంటే అది ఎంత రద్దీ టైం అయినా సరే ఒక ఫిక్స్డ్ రేట్తో మీరు ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ టికెట్స్ కోసం ఒకసారి చెప్తారా? సాధారణంగా మనం ఆల్రెడీ చాలా వరకు విమాన టికెట్స్ అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బ్లాక్ చేసి ఉంచాం. దానికి అనుగుణంగానే మహాకుంభమేళకు సంబంధించి జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ప్రతిరోజు యాత్రికులు వెళ్ళేలాగా ప్లాన్ ముందస్తుగా వేసి ఉంచాం. అదృష్టవశాత్తు ప్రజలందరూ కూడా ఎక్కువ రెస్పాన్స్ కావడం వల్ల అందులో దాదాపు 70 to 80% టికెట్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్లు ఉన్నాయి. అందుకే మరొక కొత్త స్కీమ్ ను కూడా మనం అందుబాటులో తెచ్చాం, ఇప్పుడు చెప్పినటువంటి ఓలో బస్ సౌకర్యంతో. ఎందుకంటే ట్రైన్స్ మనకు అందుబాటులో లేవు, స్పెషల్ ట్రైన్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అవుతూ ఉన్నాయి. అందువల్ల ఇటువంటి కాలంలో మనకు రోడ్స్ అన్ని కూడా బాగా, నేషనల్ హైవేస్ అన్ని కూడా బాగా డెవలప్ అయిపోయాయి. కాబట్టి హైదరాబాద్, నాగపూర్ ఒక బ్రేక్ ఇచ్చుకొని నాగపూర్ నుంచి అలహాబాద్ తీసుకువెళ్లే విధంగా లగ్జరీ ఓలో బస్సెస్ తో ప్యాకేజ్ కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి కేవలం వారం రోజుల వ్యవధిలో, ఈ వారం రోజుల వ్యవధిలో మహాకుంభమేళలో స్నానమాచరించి సాక్షాత్ కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకుని, ఇటీవల కాలంలో దేశ చరిత్రను మార్చినటువంటి అయోధ్య శ్రీరామచంద్ర ప్రభుని దర్శనం చేసుకుని, దానితో పాటు భారతదేశ భౌగోళిక ప్రపంచంలో అత్యంత ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశమైనటువంటి నైమిషారణ్య క్షేత్ర దర్శనం చేసుకుని, దానితో పాటు చిత్రకూట్ లాంటి పవిత్రమైనటువంటి ప్రదేశాలు. అసలు నిజంగా ఎంత చక్కటి యాత్ర అంటే, ఈ బస్లో వెళ్ళేటువంటి యాత్రలో కలిగేటువంటి ఆనందం మరెప్పుడు కూడా రాదు అని చెప్పడంలో నేను నిజంగా సంకోచించను. ఎందుకంటే చాలా దివ్యమైనటువంటి ప్రదేశాలు, 144 సంవత్సరాలు ఒక్కసారి జరిగేటువంటి మహాకుంభమేళా కార్యక్రమంలో పాలు పంచుకోవాలనేటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మనం ట్రైన్లో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా కేవలం కుంభమేళకు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ బస్ ప్యాకేజీలో మాత్రం దారి పొడవునా వచ్చేటువంటి ఎన్నో దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలన్నింటినీ కూడా దర్శనం చేసుకునే అవకాశం మనం కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి అది కూడా ప్రతిరోజు హైదరాబాద్ నుంచి ఉంది. కాబట్టి ప్రతిరోజు సాయంకాలం 4 గంటలకి హైదరాబాద్ కేంద్రంగా మనం బస్సెస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క నిజంగా ఇది చాలా చక్కటి అవకాశంగా ప్రతి ఒక్కరు కూడా భావించుకొని ఏర్పాట్లు చేసుకోవాల్సింది తెలియజేస్తుంది. సార్, ముఖ్యంగా ఈ మహాకుంభమేళా ఇవి ఆ ఫెసిలిటీస్ కావచ్చు, కేరింగ్ కావచ్చు, అక్కడ చాలా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే.
నిజం చెప్పాలి అంటే. బట్ వాటిని హ్యాండిల్ చేయడంలో మీరు గత 25 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఫైనల్గా ఏం చెప్తారు? ఇవాళ దేశంలో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా కూడా మనకు ముందస్తుగా, ఎందుకంటే సోషల్ మీడియా లాంటి కార్యక్రమాలన్నీ కూడా వేగంగా విస్తరిస్తూ ఉన్నటువంటి ప్రస్తుత ప్రపంచంలో చాలా మంది అనేక రకాలైనటువంటి మోసాలు కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మహాకుంభమేళలో చాలా లగ్జరీ టెంట్స్ ఏర్పాటు చేసాం, చాలా మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసాం అని చెప్పేసి ఆన్లైన్లో అకౌంట్ నెంబర్స్ ఇస్తూ చాలా మంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా శుద్ధ అబద్ధం అండి. ప్రభుత్వం వారు అనేక రకాల స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేశారు, కొన్ని రకాల స్పెషల్ ఫ్లైట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నో 25 సంవత్సరాలు, మీరే చెప్పారు, 25 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరి చేత ఆత్మీయ ట్రావెల్స్గా పిలువబడుతూ ఉన్నటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. దేశంలో కుంభమేళా వచ్చేటువంటి సరస్వతి పుష్కరాలు కానీ, అమర్నాథ్ లాంటి కార్యక్రమాలు కానీ, చార్ధామ్ యాత్రలు కానీ, కైలాష్ మానసరోవర్ లాంటి దివ్యమైనటువంటి యాత్రలు కానీ, ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా సరే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కని ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ కుంభమేళా 45 రోజుల కాలం పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ఆర్వి ట్రావెల్స్ సంస్థల అధినేతగా నేను చక్కగా ప్లాన్ చేసి ఉంచాను. ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా 4-5 వేల మందిని ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా తెలుగు రాష్ట్రాల నుంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. లగ్జరీ వోల్వో కోచెస్ బస్సెస్తో ఏర్పాటు చేసాం, స్పెషల్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి, విమాన టికెట్స్ అందుబాటులో ఉన్నాయి, 3 nights, 4 nights, 5 nights, 9 nights ఇలా చాలా రకాలైనటువంటి ప్యాకేజీలు అందుబాటులో తీసుకుని వచ్చాం. అంతేకాకుండా మహాశివరాత్రి పర్వదినం రోజు మహాకుంభమేళా చివరి రోజు కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వదినం రోజు దాదాపుగా 500 మంది యాత్రికులతో నా ఆధ్వర్యంలో ఒక చక్కటి యాత్ర అనుభూతిని కలిగే విధంగా మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాటు చేసి ఉంచాం. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మహాకుంభమేళా వెళ్ళాలి అన్నటువంటి కోరిక, ఆకాంక్ష ఎవరికైతే కలుగుతుందో, వెళ్ళలేకపోతూ ఉన్నాం, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ అందుబాటులో లేవు అన్నటువంటి అపనమ్మకం పక్కన పెట్టి ఆర్వి ట్రావెల్స్ మీకు కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంది. పైగా ఆర్వి ట్రావెల్స్కి సంబంధించినటువంటి కార్యాలయాలు అన్ని ప్రాంతాల్లో కూడా అనునిత్యం పనిచేస్తూ ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, రాబోయే కాలంలో కరీంనగర్లో కూడా ప్రారంభిస్తున్నాం ఈ మంత్ ఎండింగ్. కాబట్టి అన్ని ప్రదేశాల్లో కూడా ఉన్నటువంటి సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు. తప్పనిసరిగా ఒక ఫోన్ చేసి మహాకుంభమేళాకి బుక్ చేసుకోవాల్సిందిగా మీ తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూసారు కదా, మహాకుంభమేళాలో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటున్నారా? మీరు ట్రైన్లో వెళ్ళాలనుకున్నా, ఫ్లైట్లో వెళ్ళాలనుకున్నా, బస్సులో వెళ్ళాలనుకున్నా, మీరు ఏ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకోవాలని అనుకున్నా సరే ఒక చిన్న ఫోన్ మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మీకున్న డౌట్స్ అన్నిటికీ చక్కటి సమాధానము, చక్కటి పరిష్కారము మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మందికి మహాకుంభమేళా లాంటి వాటిలో వెళ్ళాలంటేనే ముందు భయం. అమ్మో, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, మనం వెళ్ళగలమా లేదా, దేవుని దర్శించుకోగలమా లేదా, రకరకాల భయాలు. వీటి భయాలన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్.